ఎట్లా అనిపిస్తుంది? బాస్ ఇస్ బ్యాకా? ఏం లేదు సార్ ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నారు, జనాల మధ్యలో ఉన్నారు. మాలాంటి వ్యక్తులకి ఎప్పుడు కలుస్తూనే ఉంటాడు. చూసే మీ పత్రికా సామాజిక మాధ్యమాలలో చూసే వ్యక్తులు బట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దొంగలకే కనపడట్లేదు సారు. అతనికి ఏం ఎట్లా ఉంది మళ్ళా ఒకసారి కొత్త జోషా? ఆరు మాకు ఇప్పుడు ఒక సమయం ఇవ్వాల అధికార పార్టీకని ఆగిర్రు. సమయం దాటిపోయింది. రామరాజ్యం ఉంది, రావణ కాష్టం అయిపోతుంది. 14 ఏళ్ల కాలంలో విధ్వంసం తప్పితే విద్వేషం తప్పితే రాష్ట్ర ముఖ్యమంత్రి బహిష్కరణ అని మాట్లాడుతుంది. సామాజిక బహిష్కరణ చేయాలంటే కేసీఆర్ని అసలు నాకు అర్థం కాదు. అదే నాకు అర్థం కాక సామాజిక బహిష్కరణ అంటే నాకు కొత్త కొడుతుంది ఇది. పర్లే మాట ఇది అంటే కేసీఆర్ లెక్క తెలుగు మాట్లాడలేడు కాబట్టి అది పదం మీద ఊత పదం అనుకొని పెద్ద పెద్ద మాట మాట్లాడిను. నిజంగానే బహిష్కరణ అంటే నేనేదో చెప్తా. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు అందరు తెలిసిన పండుగలు ఒక 3 జాతరలు ఉన్నాయి. ఒకటి మేడారం సమ్మక్క సారక్క జాతర, రెండవది ఆదివాసుల నాగోబ జాతర. ఇప్పుడు ఈ నిన్న ఇవాళ జరుగుతున్న సూర్యాపేటలో లింగమంతుల జాతర ఉంటుంది యాదవులది. ఇప్పుడు నిన్న కేసీఆర్ బర్త్డేకి అయింది అసలు ఆయన కేసీఆర్ జాతర. కేసీఆర్ని పట్టుకొని దొర 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 గడి గడి అన్నాడు. మరి ఆ గడికి వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. ఈ గాంధీ భవన్ ఈగలు తోలుతున్నాయి. మరి గడి ముద్దు అనుకుంటారు కానీ ఈవిడ వద్దనుకుంటారు. ఆ విషయం వాళ్ళ పార్టీ హ్యాండిల్లో పెట్టితేనే తెలిసిందిలే. కానీ సరే ఇప్పుడు ఏదేమైనా కూడా ఒక బూస్టింగ్ అనేది వచ్చిందా ఎట్లా బాస్ వస్తే? ఖచ్చితంగా మీరు చూస్తారు కదా, ఇది అధికార పార్టీ ఆఫీసా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆఫీసా? ఇవి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ అంటే అల్టిమేట్ తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ కనబడుతూనే ఉంది. ఇప్పుడు మా ప్రాంతంలో కేసీఆర్ నీళ్ళు అంటారు, కేసీఆర్ పైసలు అంటారు, రైతు మంది కేసీఆర్ కిట్ అంటారు. కానీ ఇవన్నీ లేకపోతే నీళ్ళు అయిపోయినాయి అన్నట్లే. కేసీఆర్ నీళ్ళు అయిపోయిన అంటారు, కేసీఆర్ పైసలు అయిపోయిన అంటారు, కేసీఆర్ పెన్షన్ అయిపోయిన అంటారు. ఇలా మాకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే. ఓకే, కానీ ఒకవైపు జనం పేరు మర్చిపోయి, సినిమా నటులు పేరు మర్చిపోయి, ఈరోజు సొంత మంత్రులు కూడా పేరు మర్చిపోయి ఈరోజు ముఖ్యమంత్రిని కావాలని హేళన చేస్తారు. అబ్రో మీరు అంతా కలిసి ముఖ్యమంత్రికి అంటే కనీసం ఆయన నేర్పిన విద్య ఆయనకు తెలిసింది. ఇప్పుడు మంచి చేస్తా అంటే తలుచుకుంటాం. రయ్యం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాడు దాంట్లో భాగంగా. మరి ఇది అసలు ఆయన ఆనవాళ్ళు లేకుండా పోతే ఏమన్నా డౌట్ అయితే కనపడుతుంది. మీరు కావాలని క్రియేట్ చేస్తున్నారు, ప్రతిపక్షంలో అధికార పక్షంలో సినీ నటులను ప్రొవోక్ చేస్తున్నారు. ఖచ్చితంగా సినిమా హీరోలు మా వాళ్ళే. అల్లు అర్జున్ మా పార్టీ సభ్యత్వం ఉంది, జూపల్లి కృష్ణారావు మా మంత్రి. మంత్రులు అందరూ కూర్చొని లేవట్లేదు కానీ వాళ్ళు మా మంత్రులు కాబట్టి ఆయన ర్యాగింగ్ చెప్తున్నావా? ఇప్పుడు ఆయన అదే ఆయన చెప్పిన ప్రకారం వీళ్ళందరూ మా వాళ్ళు. అల్లు అర్జున్ మా పార్టీ ఎమ్మెల్యే, జూపల్లి కృష్ణారావు మా పార్టీ మంత్రి, రేవంత్ రెడ్డి మా పార్టీ కార్యకర్త. అందుకే ర్యాగింగ్ చేస్తున్నాం. మాకు పడక కేసీఆర్ ఆనవాళ్ళు జరిపిస్తా అంటే ఆయన ఆనవాళ్ళు లేకుండా అయిపోతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం 14 ఏళ్ల కాలంతో 6 శాఖల పంతులు నింపుకోలేకపోయాడు అసమర్థుడు. ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్ళంటే నవ్వుతురు బయట. నేనేమంటున్నా అంటే ఒకటే, కేసీఆర్ అనేట ఆయన దొర అని చెప్పినావు. ఆ దొరాయాలను రైతు బంధు వచ్చిరంటారు, ఈ దొంగని ఈయన దొంగనే అంటారు, లంగనే అంటారు. ఈ సమాజంలో అల్టిమేట్గా కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. నేనేమంటున్నా కూలగొట్టి కూలిపోయింది, కాళేశ్వరం కూలిపోయింది, ఒక ప్రాపగండ. తర్వాత సెక్రటరీ కూలిపోయిందని. ఆ సెక్రటరీ కూడా రాని ముఖ్యమంత్రి అంటే ఈయనే. ఏమనుకుంటున్నాడంటే ఆ సెక్రటరీ రాగానే అంబేద్కర్ అంటున్నాడు, నీకు బుద్ధి ఉందా అనే, జ్ఞానం ఉందా అని. నేను బడుగు బలహీనల కోసం రాజ్యాంగం రాసిన అంబేద్కర్ని నా పక్కనే ఉన్నా, నన్ను చూసినా నేర్చుకోరా బిడ్డ. అమరవీరులు తెలంగాణ కోసం త్యాగం చేసి నీకోసం కాదురా తెలంగాణ ద్రోహి, నన్ను చూసుకొని బుద్ధి నేర్చుకొని అమరవీరులు చెప్తున్నాను. ఇలా ఆత్మలన్నీ ఘోషిస్తున్నాడు రోజు. ఆయన సెక్రటరీ చుట్టూ తిరిగే భయభ్రాంతుడు అయిపోయి గేటుకి మెయిన్ గేట్ నుంచి వస్తున్నారంట. ఈ అమరులు అందరూ వచ్చి ఏడతంతారు, నన్ను చీకట్లు ఏడగొడతారు, అంబేద్కర్ అంటారు వచ్చి ఏడ బుద్ధి చెప్తారని ఆ గేట్ బంద్ చేసిండు. లాస్ట్కి సెక్రటరీ రావడం బంద్ చేసిండు. జనాన్ని ఏమైనా అడిగితే ఇప్పుడు ఏదైనా అడిగితే కూలిపోయింది అంటుండు. అరే సన్నాసి, కూలు కట్టడం అంటే కేసీఆర్, కూల కొట్టడం అంటే నువ్వేరా అని అంటారు. చెయ్యాలే కానీ ఆయన కూర్చుకుంటున్నాని జనం అనుకుంటారు. రాష్ట్రంలో చిన్న పిల్లగానే కేసీఆర్ ఎవరంటే చెప్తారు ముఖ్యమంత్రి అని. ఇప్పుడు కూడా చెప్తారు ముఖ్యమంత్రి అని. ఇప్పుడు మీరే చూసారు, ఒక పార్ట్ టైం వాళ్ళు కాదు, నన్ను చాలా మందిని రోజు కేసీఆర్ గారిని కలవాలని చాలా మంది ఫోన్ చేస్తారు. పార్టీ కార్యకర్తలు చేయట్లేదు. ఊర్లలో ముసలోళ్ళు పెద్ద మనిషి అంటారు, ఒక్క ఫోటో అన్నది కాలే మేము ఆయనతో, నువ్వు 4-5 సార్లు పోయి దిగుతున్నావు, స్టేటస్ పెడుతున్నావు, ఒక్క ఫోటో కాలని అంటారు. సార్ అంటే ఆమె పార్టీలకు అతీతం కాదు, ప్రాంతాలకు అతీతం కాదు, కేసీఆర్ అనేది విజను. ఆ విజన్ కాబట్టే ఎండిపోతున్న భూములలో నీళ్ళు తెచ్చిండు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మెంటల్లీ డిజేబుల్ పర్సన్ అనమాట, బాగా డిస్టర్బ్లో ఉండు. మా అక్కడ హీరోలు నెగలనియట్లేదు. మీకు ఒక ఇక్కడనే కమాండ్ కంట్రోల్లో అల్లు అరవింద్ పెద్ద టాస్క్ పెట్టిండు మాకని చెప్పిండు. ఏం టాస్క్ అని నేను కూడా అడిగిన చాలా మంది. అయితే పెద్ద ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ తీయాలని చెప్పినాం. అరే హాలీవుడ్ సినిమాలు తీయాలంటే ఏం చేయాలంటే ఆ క్లైమేట్, ఆ సినారీ క్రియేట్ చేయాలి. ఆఫ్ఘనిస్తాను,
గాజాలు లెక్క బాంబ్ బ్లాస్ట్లు కావుగా మన కాడ. అందుకే పేదోళ్ళ ఇళ్ళని గులగొట్టి దాంట్లో సినిమాలు తీయమని చెప్తున్నంట. అందుకే అల్లు అరవింద్ నవ్వు కూడా పోయింది అనమాట, ఈడెక్కడ పిచ్చోడు రా ముఖ్యమంత్రి అని. సరే ఇక నువ్వు చేయమంటే మాస్ ర్యాగింగ్ చేస్తూనే ఉంటావు. రైట్, లోపల ఇట్లా ఏమేమి ఈ పార్టీ కమిటీలకు సంబంధించిన కూడా కీలక చర్చ అవకాశం ఉంది కదా. పార్టీ కమిటీలు ఎట్లా ఉండబోతున్నాయి? 14 నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న వీళ్ళ వెకిలి చేష్టలు, వెకిలి మాటలు అన్నీ బరాయించడం జరిగేది. జరగబోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చే గ్రామ పంచాయతీలో జనరల్ సర్పంచ్ జడ్పీటీ సెలక్షన్లో బంపర్ మేయర్తో కొట్టడానికి సారు దిశానిర్దేశం జరుగుతుంది. పార్టీ ఇప్పటిదాకా కమిటీలు లేవు కాబట్టి కమిటీ నిర్మాణం గురించి ఎవరి బాధ్యత ఏం చేయాలి ఇప్పటిదాకా వాళ్ళకి అవకాశం ఇచ్చినాం, అవకాశం వినియోగించుకోలేపారు. ఈ అసమర్థత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, జ్ఞానం చెప్పాలి. 10 సంవత్సరాలు ఆయన కూడా కోరుకుండు రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు సలహా సూచనలు ఇవ్వండి, ఎందుకంటే నేను ఏమో శాఖ మంత్రి చేయలే కాబట్టి చెప్పమన్నాడు. చెప్పిన ఈయన స్థితిలో ఈ ముఖ్యమంత్రి లేడు కాబట్టి ప్రజాశక్తులలో ప్రజలతో కొట్లాడాలని ముందర పోతున్నాం. రేపు ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా జనాల్లో ఉండాలని కోరుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీ. రైట్ సురేష్ యాదవ్, మొత్తానికి ఇది మొత్తానికైతే ఒక క్యాడర్లో ఒక జోష్ చూస్తున్నాం, క్యాడర్లో ఒక ఉత్సాహం చూస్తున్నాం, క్యాడర్లో ఒక అద్భుతమైనటువంటి స్పందన చూస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా బాస్ వస్తే మాకు ఒక అద్భుతమైన ఒక ఉత్సాహం వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్ వేదికగా ఏదైతే సర్వసభ్య సమావేశం కొనసాగుతూ ఉంది, అక్కడ రేపు రావాల్సిన పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన అన్ని కూడా దశ నిర్దేశం కూడా సీఎం కేసీఆర్ వాళ్ళందరికీ మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి పరిస్థితి లోపల ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.